హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నిజంగా చెప్పాలంటే ఊరికి వెళ్దాము అనుకునేసరికి ఈరోజే లేట్గా లేగాల్సి వచ్చింది. నైట్ కొంచెం లేట్ అయింది పనుకునేసరికి, అందుకే లేగటం కూడా లేట్ అయింది. ఇక స్పీడ్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను బయట. ఎప్పుడైనా ఏదైనా పని ఉందంటే నైట్ పూట మనం ప్రిపేర్ చేసుకొని ముందే లేగాలండి, లేకపోతే మనకి లేట్ అయిపోతూ ఉంటుంది. నేను కూడా ఎట్టా హాలిడేసే కదా, ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ చేసుకోవచ్చులే అన్న కొద్దిగా నిర్లక్ష్యంతో ఉండటం వల్ల చాలా లేట్ అయిపోయింది. లేచి ఊడ్చుకొని పనులు చేసుకొని ఈరోజే నీళ్ళు పట్టుకొని అన్ని పనులు చేసుకునేసరికి చాలా టైం అయింది. ఇక స్పీడ్గా అయితే మొత్తం అయితే ఊడ్చేస్తున్నాను. ఊడ్చేటప్పటికి కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే అటు మేము వేప చెట్టుకి ఊకొని ఇక్కడ బయట మొత్తం ఊడ్చుకొని మళ్ళీ ఇంటి ముందు ఊకొని గదులన్నీ ఊకొనేసరికి చాలా టైం పట్టిద్ది. ఇక అన్నీ క్లీన్ చేసుకునేసరికి ఇంకా టైం ఎక్కువ పట్టిద్ది. చాలామంది వీడియో ఎడిటింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. నేను కూడా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే ప్రాసెస్ అయితే నేర్చుకుంటున్నాను. చిన్నగా అన్నీ నేర్చుకున్నామైతే అనుకుంటున్నాను. నేను అనుకునేది ఏంటంటే ఏదో ఒక విధంగా నేను సక్సెస్ కావాలని అయితే అనుకుంటున్నాను. నువ్వే తిను, నాకెందుకు, తిను చాకోసు. అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబే తీసుకిస్తుండు. ఇట్లుంటుంది, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏదైనా పని చేస్తున్నా ఇట్లా వచ్చి మా చిన్నోడు బాగా ఇసుకిస్తాడు. చిన్నగా ఎట్లా కట్ చేస్తా, ఏంది నాన్న తాగు, తింటలే తర్వాత తింటలే అక్కడ పెట్టేసి దవదవ అయితే చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ అయితే నిజంగా నేర్చుకుంటున్నా. నేను ఎలా చేయాలో ప్రాసెస్ ఇంకా పూర్తిగా అయితే నేర్చుకుంటున్నాను. తమ్మునేలు ఎలా పెట్టాలో కూడా నేర్చుకుంటున్నా. తమ్మునేలు అయితే నేను నార్మల్గా ఫొటోస్ అయితే పెడుతున్నాను, కానీ కొత్తగా ట్రై చేస్తున్నాను. అది కూడా మంచిగా రావాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నామంటే కొద్దిగా మనం ఇంట్రెస్ట్ పెట్టామంటే అది ఖచ్చితంగా మనకి సక్సెస్ అయ్యిద్ది. రాందంటూ ఏమి ఉండదండి, మనం నేర్చుకుంటేనే ఏదైనా వస్తుంది. పుట్టంలోనే మనం నేర్చుకున్నామా చిన్నగా కదా అలవాటు అయ్యిద్ది మనకి. ఇప్పుడు కూడా అంతే, చిన్నగా మనం నేర్చుకుంటుంటే అన్నీ వస్తూ ఉంటాయి. అక్కడైతే ముగ్గు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే స్పీడ్గా ముగ్గు వేసేసి బయట మొత్తం అయితే ఊడ్చేసాను. టైం అవుతుంది, అది నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది. అది ఏందో అనుకోకుండా ఇలా జరిగిపోయింది, లేటుగా లేగటం అయింది. టైం చూసుకోలే నేను, లేకపోతే టయానికి లేసేదాన్ని. దాంట్లో నా నిర్లక్ష్యం ఏంటంటే ఈరోజు బాగా డ్యూటీకి వెళ్ళనండు కదా, అందుకే నేను తొందరగా ఇక చేసుకున్నాంలే అన్న ఆలోచనతో ఉన్నా. లేకపోతే 5ంటికి అట్లా లేగటం అయితే జరిగిద్ది. దవదవ అయితే బట్టలు అయితే నానబెడుతున్నానండి. బట్టలు అయితే నిన్నటి చాలా ఉన్నాయి, నిన్న ఉతికిన. కానీ పిల్లలు ఎండాకాలం వచ్చిన కానుండి 2 పూటలు స్నానం చేయటము, మళ్ళీ చర్చి కాడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎండాకాలం వచ్చిన కాడ నుండి మా పిల్లలైతే ఇక ఒకటే అల్లరి, బాగా ఆటలాడటము, బాగా వాళ్ళు అంటే చర్చి కాడికి వెళ్ళేసి సండే స్కూల్లో పాటలు అవన్నీ నేర్చుకోవటము అట్లా జరుగుతుంది. ఇక అట్లా జరగటం వల్ల వీళ్ళు ఏంటంటే బాగా చెమటలు పట్టేసి ఎప్పుడు చర్చి కాడికి వెళ్ళి వస్తే అప్పుడు స్నానం చేస్తున్నారు, ఎప్పుడు ఆటలాడితే అప్పుడు స్నానం చేస్తున్నారు. రెండు జతలు కాక 3 జతలు పడుతున్నాయి. ఎండాకాలమే ఎక్కువ బట్టలు అనిపిస్తున్నాయి. స్కూల్ స్టార్ట్ అయితే అదొక ఎత్తు, అయితే ఇంట్లో ఉండి పని చేసుకునేది ఇంకొక ఎత్తు. దాంట్లో ఒకటి మా చిన్నోడు కొద్దిగా ఎక్కువ ఇసుకిస్తూ ఉంటాడు, అటే వెళ్తాడు ఇటే వెళ్తాడు, నేను గద్దిస్తూ ఉండాలి. ఇక నా పక్కనే తిరుగుతూ ఉంటాడు, పని కూడా తొందరగా కానియడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఎక్కువ అమ్మకి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తే కూడా మా చిన్నోడైతే ముందైతే నా కాడికే ఊరికొస్తాడు, మమ్మీ అని ఊరికొచ్చి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆ ఫీలింగ్ బాగుంటుంది కదండి, ఎప్పుడు మర్చిపోలేము కూడా అలాంటివి. మా చిన్నోడికి ఎక్కువ నేనంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందువల్ల ఇక నాకు కూడా ప్రేమ ఎక్కువ, ఆయన్ని ఎక్కువ చూసుకోవాలి అని అనుకుంటా. ఏదైనా దూల పనులు చేస్తాడేమో, ఏడైనా కింద పడతాడేమో అని కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ చిన్నోడికి వెళ్ళి పెట్టి చూస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇక బట్టలు అయితే నానబెడుతున్నాను. నైట్ బర్త్డేకి వెళ్ళారు, కొత్త బట్టలన్నీ తీసేశారు. ఇక కొత్త బట్టలన్నీ ఈరోజు ఉతికేస్తున్నా. మళ్ళీ రేపు సండే కదా, మళ్ళీ సండే రోజు వాళ్ళు వైట్ ప్యాంటు వైట్ షర్టే వేసుకుంటారు. అందువల్ల వాళ్ళ బట్టలన్నీ ఇప్పుడైతే ఉతికేస్తున్నా. ఈరోజు ఊరికైతే వెళ్తున్నానండి.
ఊరికి ఎందుకు వెళ్తున్నానంటే మొన్న చెప్తా, నేను అన్నా కదా తర్వాత చెప్తా, కొన్ని పనుల మీద ఉన్నానని చెప్పాను కదా. ఎందుకు వెళ్తున్నానంటే మా పెదనాన్న కొడుకు చనిపోయిండు. మా పెదనాన్న కొడుకు అంటే చాలా దగ్గర, అంటే నాన్న వాళ్ళ అన్నయ్య సొంతము. ఇక నేను ఆ పనిలో అటు ఇటు తిరగటం వల్ల నేను వీడియోస్ కూడా సరిగా పెట్టలేకపోతున్నాను, కుదరట్లేదు కూడా నాకు పెడదామని అంటే, అందుకే పెట్టలేకపోతున్నాను. నేను పిల్లల్ని చూసుకొని మళ్ళీ అటు వెళ్ళి అటు చూసుకొని మళ్ళీ ఇటు వచ్చి ఈరోజైతే ఇక దినం ఉంది, అందుకే ఈరోజైతే వెళ్తున్నాను నేను. ఇక స్పీడ్గా ఇంట్లో పని చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నా. అందుకే ఇక మా అత్తయ్య అయితే చిన్న జోక్ వేస్తే అది నేను ఇంకేం చేస్తున్నా, చీపురు కట్ట తీసుకొని జోకు అది అయితే చెప్తున్నాను. తగ్గేదే లేదన్నట్లు అట్లా మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంది పక్క నుండి. మేమైతే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, నేనైనా మా అత్తయ్య అయినా ఏ విషయమైనా షేర్ చేసుకుంటాము, మస్తు ఫ్రెండ్లీగా ఉంటాము. ఎప్పుడైనా మాకు మా మధ్యన గొడవలు అంటూ ఏముండవు, కోపతాపాలు ఏముండవు, నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే మనం అంత ప్రేమగా చూసుకుంటామండి. ఇక నేను కూడా అంతే, నన్ను చాలా బాగా చూసుకుంటుంది, నేను కూడా చాలా బాగా చూసుకుంటాను. ఇక్కడైతే చాయ్ పెట్టేస్తున్నాను, బట్టలు అయితే నానబెట్టాను. నేను పనులన్నీ చేసుకునే లోపు బట్టలు నానతాయని బట్టలు నానబెట్టాను. ఇడ్లీ పిండి కొంచెం ఉంది, తర్వాత నేను పెసరట్టు కూడా వేద్దామని పెసలు కూడా నానేసాను, అది కూడా ఇప్పుడైతే చేయాలి. ముందైతే ఇడ్లీ అయితే అత్తయ్యకి ఇడ్లీ తింటా అని చెప్పింది, అందుకే అత్తయ్య కోసం అయితే ఒక 4 ప్లేట్లు అయితే ఇడ్లీకి వచ్చాయి. ఆ 4 ప్లేట్లకి ఇడ్లీ వేద్దామని అయితే అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అక్క ఈ మధ్యన ఎక్కువ ఇడ్లీ లేదు చూపిస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే అత్తయ్యకి హెల్త్ బాగోట్లేదు కదా, ఇట్లా ఇడ్లీ లాంటివి తింటే ఎండాకాలం నూనె వస్తుంది తినుకోకుండా ఇడ్లీలు ఇది తింటే దండుగా ఉంటుంది. రాగుల జావా జొన్న జావా అయితే తాగితే కూడా దండుగా ఉంటుంది. షుగర్ ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా చేసి పెడితే ఆరోగ్యంగా ఉంటుందని ఇడ్లీ అయితే వేస్తున్నాను. మార్నింగ్ డైలీ ఈ మధ్యన ఇడ్లీ ఎక్కువ వేస్తున్నాను. వాళ్ళకి తగ్గట్లు నచ్చుకోవాలి కదండి, మన ఇష్టం కదండి. పెద్దవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళు ఎలా తింటారు ఏంటి అన్నది మనం తెలుసుకొని ఆ పనులు చేసుకున్నామంటే మనం హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక్కడైతే స్పీడ్గా అయితే నేను ఇడ్లీ కూడా వేసాను. మా చిన్నోడు మా నడిపోడు పెద్దోడు ఇక లేసారు, చర్చి కాడికి వెళ్ళాలి మమ్మీ తొందరగా టిఫిన్ కానీ అంటున్నారు. నా ఆరాటం అలా ఉంటే వాళ్ళు ఇంకా ఆరాటం పెట్టిస్తున్నారు. ఇక పప్పు అయితే పెసలు అయితే చాలా బాగున్నాయండి, నైట్ అయితే నానబెట్టాను. అలానే బియ్యం కూడా 2 గిద్దల మందం అయితే నానేసాను. ఆ పప్పు బియ్యం ఈ 2 కలిపేసి మిక్సీ పట్టేస్తాను. ముందైతే ఈ పొట్టు అంతా పొయ్యేలాగైతే కడుగుతున్నాను. ఎప్పుడైనా మనం పెసలైనా మినపప్పు అయినా కడగాలి, పొట్టు ఉన్నది అయితే పెద్ద టాస్క్ అండి. దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని కడిగేసరికి కొంచెం టైం పట్టిద్ది. మీకు దీంట్లో 2 టైమ్స్ చూపిస్తే నేను ఎక్కువే కడుగుతానండి, క్లీన్గా మొత్తం వెళ్ళాలి కదా, అందుకే శుభ్రంగా అయితే కడిగేస్తాను. కడిగేటప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా, పొట్టు బాగా వస్తుంది. శుభ్రంగా కడిగేసాను. అంతలోకి మా ఆయన లేచిండు కదా, ఇక వీడియో కాడికి వచ్చిండు. ఈరోజు మా ఆయన ఉండు పిల్లలు ఉండటం వల్ల నాకు కొంచెం కష్టమేమనిపించలే వీడియో తీయటానికి, మా ఆయన తీస్తుండు. మా ఆయన అయితే ఇక వీడియో అయితే తీయడం స్టార్ట్ చేసిండు కదా, ఇక నాకు సింపుల్గా అనిపించింది. ఇక్కడైతే పెసరట్టుకి అయితే పెసరను బియ్యం అయితే కలిపి మిక్సీ అయితే పట్టేశాను. పెసరట్టు వేయాలంటే మస్తు టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి, మెత్తగా వస్తాయండి. మనం ఎప్పుడే వేడి మీద తిన్నామంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. పెసరట్టు చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే దాంట్లోని పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి పట్టాను కానీ చూపించలేదు. అవి అయితే పట్టిన తర్వాత పైన మళ్ళీ జీలకర్ర కొంచెం మనం సాల్ట్ వేసుకొని కలుపుకొని పెసరట్టు వేసుకుంటే చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఇక నేనైతే ఫస్ట్ తారీఖు ఇక పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే డైలీ రొటీన్ ఉంటుంది. డైలీ ఇక అడావుడి ఎక్కువ అయిపోయింది. ఇక పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో అత్తయ్యని చూసుకోవాలి, మా ఆయన్ని చూసుకోవాలి, అండ్ డ్యూటీకి వెళ్తాడు అది చూసుకోవాలి, పిల్లల్ని తీసుకురావాలి. వామ్మో ఇంకా అప్పుడు ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఏందో మన ఆడవాళ్ళ జీవితం ఇలా సాగిపోతుంది కదండి. మీ అందరికీ ఇలానే ఉంటుందా, నాకే ఇలా ఉంటుందో కామెంట్ చేయండి మీరు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కానీ కామెంట్లు అయితే నిజంగా చెప్తున్నాను, వీడియో చూస్తున్నారో చూడట్లేదు నాకు అర్థం కావట్లేదు. వీడియో చూసేవాళ్ళు కూడా ఒక్కడు కూడా ఆయక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు అక్క, పిల్లలు బాగున్నారా అని అడిగే వాళ్ళు కూడా లేకపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే యూట్యూబ్ ఇచ్చిన ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా మన బంధువులైనా మీరైనా కానీ యూట్యూబ్ ఫ్యామిలీ అయినా కొద్దిగా సపోర్ట్ చేసి మాట్లాడారంటే ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది, ఇంకా బూస్టింగ్ వచ్చినట్లు ఉంటుంది. మీరు ఒక బూస్ట్ పాలు పోసినట్లు నా ఫీలింగ్ ఉంటుంది. ఒక కామెంట్ వల్ల నాకు ఎంత బూస్టింగ్ వచ్చిందని నేను వీడియో స్టార్టింగ్ నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి చెప్తున్నాను. మీరు ఇచ్చే కామెంట్లో నాకు చాలా బూస్టింగ్
టేస్టింగ్ వస్తుందని చెప్పాను. ఇక్కడైతే కొబ్బరి అయితే నిన్న మామయ్య గారికి అయితే మేము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక మిగిలిన కొబ్బరికాయలు అయితే ఇప్పుడు కొబ్బరి పాకం బట్టి చేద్దామని కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇగో కొబ్బరి అయితే తురిమిస్తున్నాను అమ్ములకి, అంటే మధ్యాహ్నం టైంలో వాళ్ళు తినడానికి ఏం లేదని ఇదైతే ప్రిపేర్ చేశాను. ఇక ఇంతవరకు అయితే తురిమాను, చూస్తున్నారు కదా. ఇంకా అమ్ములు అవి చేస్తుంది కదా, నేనేం వీడియో తీశాను. మొత్తం అయితే తురిమింది. తర్వాత పాకం అయితే పట్టేస్తున్నాను. బెల్లం అయితే మేము ఎక్కువ బెల్లంతోనే చేస్తాను. ఏ ఐటెం చేసినా నేను బెల్లంతోనే చేస్తాను. బెల్లం ఎక్కువ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము తినేది కూడా ఎక్కువ బెల్లమే తింటాం. షుగర్ చాలా తక్కువ తింటాము. షుగర్ అంత అలవాటు లేదు మాకు. పిల్లలకైనా మేమైనా అదే తింటాము. ఏంటంటే మా ఫీలింగు బెల్లము ఆరోగ్యానికి మంచిది అని మా ఫీలింగు. ఇక్కడైతే పాకం అయితే చూస్తున్నారు కదా, ఇలా పాకం అయితే రావాలి. పాకం వచ్చిన తర్వాత కొబ్బరి అయితే వేసాను. కొబ్బరి వేసి కలవ తిప్పుకొని దగ్గరకు అనుకోవాలి. దగ్గరకు అయిన తర్వాత మనం ఒకసారి మొత్తం కలవ తిప్పుకొని అది కొంచెం జోరుగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకున్నామంటే మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు, లైట్గా వేడిగా ఉన్నప్పుడు మనం ఇట్లా ఉండల్లాగా చేసుకున్నామంటే మంచిగా వస్తాయి. ఇప్పుడైతే మొత్తం దగ్గరికి అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. నేను చేయటం అయితే ఈ వీడియోస్లలో అన్నిట్లలో కూడా ఇదే కొబ్బరి లడ్డూలు అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేయటం కూడా. చాలా బాగా వచ్చాయి. మా అమ్ములు నాకు హెల్ప్ చేస్తుంది. అమ్ములు ఇంటికాడ ఉందంటే ఏదైనా కానీ అమ్ములు నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను ఒక్కదాన్ని చేసుకునేది అయితే ఏది ఉండదు. ఇక అమ్ములు అయితే నేర్చుకుంటుంది. యూట్యూబ్లో చాలాసార్లు అమ్ములను చూసే ఉంటారు, మీరు గుర్తుపడతారు కూడా. ఇక దగ్గరికి అయితే వచ్చేసింది, చూస్తున్నారు. ఇలా మగ్గ పెడుతుంటే రసాయం అంతా దిగి ఇలా దగ్గరికి రావాలి. మనం వంట చేయటానికి మంచిగా దగ్గరకు వచ్చేలాగా ఉండాలి. ఇక వంట చేద్దామని అయితే కిందికి అయితే దింపేశాను నేను. ఇక చిన్నగా అయితే అమ్ములు నాకు హెల్ప్ చేస్తుంటే అమ్ములు వంటలు చేస్తుంది, నేనేమో ఏరే పని చేసుకుంటున్నా. ఈ పని నువ్వు చేయ అమ్ములు, నేను ఏరేది చేసుకుంటా అంటే వంటలు అయితే చేస్తుంది. పాపం కాలుతుందంట, అక్క కాలుతుంది అని చెప్పుకుంటూ అయితే చేస్తుంది. చిన్న చిన్నగా వంటలు అయితే నేర్చుకుంటుంది అమ్ములు. అంత పెద్ద వంటలు అయితే రాలే కానీ చిన్న చిన్న వంటలు అయితే నా పక్క నుండి నేర్చుకుంటా, ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే నేర్చుకుంటుంది. ఇక నేను ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా, ఈ లడ్డూలు ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా, ఇవి అయితే ఇక పిల్లల కోసం అయితే ఉంచేసి పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు. నేను మా ఆయన అయితే ఇద్దరం వెళ్తున్నాము. వెళ్ళొచ్చేలోపు వాళ్ళు ఈ స్నాక్స్ లాగా ఇది తింటారని వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యాను. ఇక్కడ ఇంకా మా ఖుషి అయితే బాగా ఇసుకిస్తూ ఉంటాడు. ఇక మా చిన్నోడు చూస్తున్నారు కదా, నేను తల కూడా దూకోనియట్లేదు, ఒకటే అల్లరి చేస్తూ ఉండు. ఇది అయిన తర్వాత ఊరికి వెళ్ళేటప్పుడు అవి కూడా వీడియో తీస్తా, కానీ రేపు పెడతాను ఆ వీడియో మొత్తం కూడా. ఇక్కడైతే ఇక రెడీ అయ్యే ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తున్నాను. ఇక ఈ క్లిప్పు పెట్టేసుకోవటం కొంచెం నాకు ఈజీగా అనిపించింది. ఎప్పుడు నేను స్టెప్స్ జల్లు, మోడల్ జడలు ఎట్లయితే వేయను, నార్మల్గానే వేస్తాను. ఎందుకంటే నాకు ఎక్కువ ఇట్లా నార్మల్గా ఉండి వేసుకోవటమే ఇష్టము. ఆ జెల్ అంటూ నాకు ఎప్పుడు అలవాటు లేదు, నేను వేయను కూడా. వేస్తే ఇట్లా వేస్తా, లేకపోతే మామూలుగా అల్లే వేసుకుంటాను. అంతకుమించి ఏరే జడ వేయాలన్నా నాకు నచ్చదు. నేను నార్మల్గానే రెడీ అవుతాను. ఇక చోలీలు పెట్టుకొని మంచిగా పౌడర్ అన్నీ రాసుకొని రెడీ అయితే సింపుల్. ఇక ఇదే నేను రెడీగా అటు మేకప్లు అలాంటివి వేసేవి ఉండవు, అసలు అలవాట్లేదు. నేను ఎప్పుడు కూడా వేయను, చిన్నప్పటి నుండే వేస్తే అప్పుడు పెళ్ళి కాకముందు అయితే పేర్లవలి అవి రాసాను. కానీ ఇక పిల్లలు పుట్టారంటే మనం కొద్దిగా అన్నీ అలవాటు తప్పుతూ ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, రెడీ కావాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇక ఈ డబ్బాలోనైతే నాకు సంబంధించినవి అన్నీ పెట్టుకుంటాను. ఇంకోటి కూడా పెద్ద డబ్బా ఉంది అనుకుంటున్నా. ఒకటి నేను సెట్ కొనుక్కున్నాము, గాజులు పెట్టడానికి, క్లిప్పులు పెట్టడానికి, ఇవన్నిటికీ సెట్ ఒకటి కొనుక్కుంటే ఎప్పటికీ మనకి ఉపయోగపడతాయి. ఇగో ఇక్కడైతే చౌలీలు అయితే చూస్తున్నారు కదా, చౌలీలు తీసి పెట్టుకుంటున్నాను. ఈ చౌలీలు కొని కూడా చాలా రోజులు అవుతున్నాయి. నేను ఏదైనా కొనుక్కున్నా అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటాను, ఊకూక కొనుక్కోవాలి అని అయితే అనుకోను. ఉన్న దాంట్లోనే సర్దుకొని తొందరగా కానిద్దామని అయితే అనుకుంటాను. ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకరికి కూడా షేర్ చేసి చెప్పండి. ఇంకా నాకైతే ఈ వీడియోలో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, క్లియర్గా వచ్చిందో రాలేదో కూడా కామెంట్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.